ఫ్రెండ్స్ ఇది మహీంద్రా 3XO. ఈ వీడియో మన ఛానల్ అయితే చేయలేదు. 3XO దొరకలేదు కారు, ప్రస్తుతానికి అయితే దొరికింది. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళైతే ఈ కారు మనకి తీసుకొని వచ్చారు. ఇప్పుడు తనతో కూడా మాట్లాడిస్తే లాస్ట్లో ఇది ఆల్రెడీ 4000 కిలోమీటర్స్ పైన తిరిగింది కారు. సో తన డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, మైలేజ్ ఇవన్నీ తన మాటల్లో మనం విందాం. ఫస్ట్ ఇంప్రెషన్, ఈ కారు ఒక అరగంట నుంచి నేను డ్రైవ్ చేస్తూ ఉన్నాను. సో నాకైతే ఇది పెట్రోల్ ఇంజన్, రెండు ఆప్షన్స్లో వస్తుంది. మీకు పెట్రోల్ ఇంజన్ అండ్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. పెట్రోల్ ఇంజన్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, 3 సిలిండర్ ఇంజన్, టర్బో పెట్రోల్ ఇంజన్. దీనిలో మీకు రెండు పవర్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి 111 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసరికి 200 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి నేను నడిపేది ఇది వచ్చేసరికి 131 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, 230 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దీనిలో మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి, మాన్యువల్, ఆటోమేటిక్. మాన్యువల్ వచ్చేసరికి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, అండ్ ఇది వచ్చేసరికి ఆటోమేటిక్ కూడా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ తో వస్తుంది. డీజిల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంటుంది. దీనిలో మీకు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. అది 4 సిలిండర్ ఇంజన్. అది వచ్చేసరికి మీకు పవర్ 117 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసరికి దాంట్లో 300 Nm టార్క్ ఉంటుంది. టార్క్ ఎక్కువ ఉంటుంది డీజిల్ ఇంజన్లో. అండ్ అది కూడా మీకు 1500 to 2500 RPM మధ్యలో వచ్చేస్తుంది. ఇది వచ్చేసరికి మీకు 1500 to 3750 RPM మధ్యలో వస్తుంది. సో మీకు డీజిల్ ఇంజన్ మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మీకు హైవేలో బెటర్ ఉంటుంది. కాకపోతే డీజిల్ ఇంజన్లో మీకు గేర్ బాక్స్ ఆటోమేటిక్ అంత మంచిది కాదు. అది టార్క్ కన్వర్టర్ అయితే కాదు, AMT గేర్ బాక్స్తో వస్తుంది. ఓన్లీ 3 మోడల్స్లో మీకు డీజిల్ ఆటోమేటిక్ వస్తుంది. టాప్ మోడల్లో కూడా డీజిల్ మాన్యువల్లో వస్తుంది. ఒకవేళ మీరు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తీసుకోవాలనుకుంటే పెట్రోల్ ఆప్షన్ 3XOలో. ఒకవేళ మీరు మాన్యువల్ ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం, ఎక్కువ డ్రైవింగ్ చేసేవాళ్ళు అయితే మాత్రం డీజిల్కి వెళ్ళండి. డీజిల్ మీకు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్తో వస్తుంది. ప్రైజెస్ కూడా ఈ కారు మీకు పెట్రోల్ మీకు 10 lakh లోపే వస్తుంది బేస్ మోడల్. టాప్ మోడల్కి వెళ్ళాలంటే మీకు దగ్గర ఇది 19,50,000 దగ్గర పడుతుంది. డీజిల్ అయితే మీకు ఇంకా తక్కువకి వస్తుంది. డీజిల్ మీకు ఒక 60-70,000 తక్కువకే వస్తుంది. 18,50,000 ఆ రేంజ్కి అయితే వస్తుంది టాప్ మోడల్ AX7L. అది మాన్యువల్లోనే వస్తుంది. దీనిలో మీకు ఎడాస్ ఫంక్షనాలిటీ ఉంటాయి, పెట్రోల్లో ఉంటాయి. AX5Lలో ఉంటుంది, AX7Lలో మీకు ఎడాస్ కూడా ఉంటాయి ఫీచర్స్. సో మీరు ఒకవేళ పెట్రోల్ తీసుకోవాలనుకుంటే AX5L కూడా వెళ్ళొచ్చు. అది కూడా మీకు మంచి ఆప్షనే. మీరు ఒకవేళ టాప్ మోడల్కి వెళ్ళాలంటే AX7Lకి వెళ్ళండి. దీనిలో మీకు ఏంటంటే సౌండ్ సిస్టమ్ బెటర్ ఉంటుంది. హార్మన్ కార్డర్ సౌండ్ సిస్టమ్తో వస్తుంది. 7 స్పీకర్ సౌండ్ ఉంటుంది. LED ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే ఎక్కువ ఉంటాయి. అంతే మీరు వెళ్ళాలనుకుంటే AX5L కూడా వెళ్ళొచ్చు. డబ్బులు ఎక్కువ ఉంటే AX7L. ఇది టాప్ మోడల్ AX7L పెట్రోల్. ఈ కార్ డైమెన్షన్ విషయానికి వస్తే ఇది మీకు లెంత్ వచ్చేసరికి సబ్ 4 మీటర్ SUV. ఇది అంటే 4 మీటర్ కంటే తక్కువ ఉంటుంది. 3990 mm లెంత్ ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 201 mm ఉంటుంది. విడ్త్ వచ్చేసరికి కార్ది 1821 mm ఉంటుంది. అండ్ హైట్ వచ్చేసరికి 1647 mm ఉంటుంది. బూట్ స్పేస్ వచ్చేసరికి దీనిలో మీకు 364 లీటర్స్ ఉంటుంది. కాకపోతే యూజర్స్ కంప్లైంట్ చేసింది వచ్చేసరికి ఇది అంత లేదు బూట్ స్పేస్. 295 ఆ రేంజ్ లో బూట్ స్పేస్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సీట్స్ ఒకవేళ మీరు ఫోల్డ్ చేసుకోవాలంటే ఫోల్డ్ చేసుకోవచ్చు. 60-40 రేషియోలో మీకు బూట్ స్పేస్ మీరు పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. అండ్ దీనిలో మీకు ఇంకొక ఫీచర్ వచ్చేసరికి 350 mm వరకు మీకు వాటర్ వేడింగ్ కెపాసిటీతో కూడా వస్తుంది. వాటర్లో కూడా వెళ్ళొచ్చు. కాకపోతే రికమెండ్ చేయను నేను. తార్ ఇట్లాంటిది అయితే కాదు, ఇది నార్మల్ కారే. సో వాటర్లో బెటర్ వెళ్ళకపోవడం మంచిది. దీనిలో టైర్స్ మీకు రెండు ఆప్షన్స్లో వస్తాయి. బేస్ మోడల్స్ మీకు R16 ఇంచ్ టైర్స్ అయితే ఉంటాయి. టాప్ మోడల్ నేను డ్రైవ్ చేస్తుంది వచ్చేసరికి R17 ఇంచ్ టైర్స్. ఇవి అలాయ్ వీల్స్. అండ్ దీనిలో మీకు అన్ని వీల్స్కి డిస్క్ బ్రేక్ అయితే ఉంటాయి. లైట్స్ కూడా మీకు ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్స్, LED DRLs, LED ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. బ్యాక్ సైడ్ మాత్రం మీకు ఇండికేటర్స్ హాలోజన్ అయితే వస్తాయి. అండ్ ఫీచర్స్ పరంగా కూడా చాలా ఫీచర్స్ అయితే దీనిలో ఉన్నాయి. మీకు మాక్సిమం కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. లైక్ మీకు సౌండ్ సిస్టమ్ వచ్చేసరికి 7 స్పీకర్ హార్మన్ కార్డర్ సౌండ్ సిస్టమ్తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఒకసారి వినండి. స్క్రీన్స్ కూడా మీకు రెండు 10.25 ఇంచ్ స్క్రీన్స్ వస్తున్నాయి. అండ్ ఇలా మీకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే మీకు వైర్లెస్ అయితే వస్తుంది. యాప్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. ఏసీని ఆన్ చేయడం, ఆఫ్ చేయడం. అండ్ ఇంకా మీరు ఒకవేళ కార్ని స్టార్ట్ చేయాలన్నా కానీ రిమోట్గా మీరు కార్ని స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి బాగా నచ్చింది నాకు, ఈ బడ్జెట్లో డ్యూయల్ జోన్ AC కూడా దీనిలో అయితే ఇచ్చారు. సో మీరు 2 zones, ఇటు సైడ్ మీరు సపరేట్ కంట్రోల్ చేసుకోవచ్చు ఏసీ, అటు సైడ్ కూడా మీరు సపరేట్గా మీరు మీకు నచ్చిన టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. అండ్ 65 వాట్ ఛార్జర్ కూడా ఇస్తున్నారు దీనిలో. 65 వాట్ ఛార్జింగ్ మీరు ల్యాప్టాప్స్ కూడా మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి వైర్లెస్ ఛార్జింగ్ కూడా దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పానరామిక్ సన్ రూఫ్ కూడా ఇస్తున్నారు. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్. దీనిలో మనకి 360 కెమెరాస్ ఉన్నాయి. కెమెరా క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంది. అండ్ మీకు ఫ్రంట్ బ్యాక్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఇస్తున్నారు. అండ్ లోపల ఇంటీరియర్ మాత్రం చాలా బాగా అనిపించింది నాకు మహీంద్రా 3XOలో. లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ తో వస్తుంది. లెదర్ టపోస్ట్రీ. ఏదైతే డాష్ బోర్డ్ ఉందో ఇక్కడ కూడా మీకు మొత్తం సాఫ్ట్ టచెస్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం మీకు సాఫ్ట్ టచెస్ అయితే ఉన్నాయి. అన్ని మీకు మోడర్న్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. కొన్ని మిస్ అవుతున్నాయి, అవి కూడా ఇస్తే బాగుండేది. మీకు టాప్ మోడల్లో నాకైతే కొన్ని మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఒకటి వెంటిలేటెడ్ సీట్స్. బడ్జెట్లో మీకు చాలా కార్స్లో మీకు వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఇస్తున్నారు. సో దీనిలో టాటాలో అదే అడ్వాంటేజ్. టాటా కానీ
కియా కానీ చాలా వీళ్ళ కాంపిటీషన్స్ హ్యుండాయ్ కానీ మ్యాక్సిమం చాలా కార్స్లో మీకు వెంటిలేటెడ్ సీట్స్ చూస్తాం. రీసెంట్గా మనం స్కోడా కైలాక్లో కూడా చూసాం. దీనిలో మాత్రం వెంటిలేటెడ్ సీట్స్ అయితే మిస్ అవుతున్నాయి. అండ్ రెండోసరికి ఎయిర్ ప్యూరిఫై అయితే కార్లో మీకు లేదు. హ్యుండాయ్ కియా ఇట్లాంటి కార్స్ చూస్తే ఇన్బిల్డ్ ఎయిర్ ప్యూరిఫైర్ ఇస్తున్నారు. దీనిలో అయితే మీకు ఎయిర్ ప్యూరిఫైర్ లేదు, అది కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇంకొకటి పవర్ సీట్స్ కూడా లేవు. దీనిలో మీకు డ్రైవర్ సైడ్ అయినా కొద్దిగా పవర్ సీట్ ఇస్తే బాగుండేది, మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ సన్ గ్లాస్ హోల్డర్ కూడా లేదు. చాలామందికి ఇది కూడా ఇష్టం, సన్ గ్లాస్ హోల్డర్, అది కూడా ఇస్తే బాగుండేది. ఇవి కొన్ని ఫీచర్స్ నాకు మిస్ అయినట్లు అనిపించింది. ఇంకా డ్రైవింగ్ విషయానికి వస్తే ఒకసారి కార్ని మనం లాంచ్ చేసి చూద్దాం. ఇనీషియల్గా అయితే మీకు చాలా ల్యాగ్ అయితే ఉంది. అండ్ వీల్ స్పిన్ కూడా చూడవచ్చు. అండ్ ఓవరాల్ అయితే మాత్రం ఇది డ్రైవింగ్ పరంగా ఒకవేళ మీరు డ్రైవింగ్ ఎంతూజియాస్ట్, మీరు ఫన్ టు డ్రైవ్ కేటగిరీ కింద మాత్రం దీన్ని అంచనా వేయకండి. అంత ఫన్ టు డ్రైవ్ అయితే కాదు ఇది, కానీ స్మూత్గా అయితే హ్యాండిల్ చేస్తుంది. వన్స్ మీరు ఒక 2000 RPM అట్లా హిట్ అయిన తర్వాత 2200 RPM ఆ రేంజ్లో అయితే మాత్రం ఒక స్పీడ్ 80-90 తర్వాత ఒకవేళ హైవేలో మీకు టూర్ చేయాలనుకుంటే చాలా స్మూత్గా ఉంది డ్రైవింగ్. ఇనీషియల్గా మాత్రం ఖచ్చితంగా ల్యాగ్ అయితే మీరు ఫీల్ అవుతారు. ఇది మీకు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్తో వస్తుంది. కొంచెం ల్యాగ్ అయితే మీరు ఇనీషియల్గా అయితే నోటీస్ చేస్తారు గేర్ షిఫ్టింగ్లో. ఈ సెగ్మెంట్ నాకు కొద్దిగా ఫన్ టు డ్రైవ్ కేటగిరీ, అంటే మీరు ఒక ఫన్ టు డ్రైవ్ కార్ కోసం చూస్తుంటే మాత్రం స్కోడా కైలాక్ మీకు కొద్దిగా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది డ్రైవింగ్ పరంగా దీంతో కంపేర్ చేస్తే. అండ్ దీనిలో స్టీరింగ్ విషయానికి వస్తే మాత్రం స్టీరింగ్ మీకు చాలా లైట్ ఉంది, పెద్దగా ప్రాబ్లం అయితే ఏం లేదు చేతులకి. ఎప్పుడైతే మీరు హై స్పీడ్స్కి వెళ్తారో ఆటోమేటిక్గా స్టీరింగ్ అయితే మీకు హార్డ్ అయితే అవుతుంది. లో స్పీడ్స్లో చాలా లైట్ ఉంది స్టీరింగ్. అండ్ దీనిలో మీకు 3 డ్రైవ్ మోడ్స్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ నేను నడుపుతుంది జూమ్ అంటే ఇది స్పోర్ట్స్ మోడ్ అనమాట. సో దానిలో నేను నడుపుతున్నాను. ఒకవేళ మీకు మంచి మైలేజ్ కావాలంటే మాత్రం జిప్ వీటిలో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. మోస్ట్లీ జాప్ ఎక్కువ యూస్ చేస్తారు. సో వీళ్ళు ఇట్లా కాకుండా కొద్దిగా పేర్లు మనకి స్పోర్ట్, నార్మల్, ఈకో ఇట్లా ఇస్తే కొద్దిగా బెటర్ ఉంటుంది. కన్ఫ్యూజింగ్ అనమాట ఇవి. దీనిలో మనకి లెవెల్ 2 అడాస్ ఉంటుంది, రేడార్ బేస్డ్ ప్రాపర్ అడాస్ అయితే ఉంటుంది. సో మీకు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ పనిచేస్తుంది, లైన్ కీప్ అసిస్ట్ ఉంటుంది, లైన్ డిపార్చర్ వార్నింగ్ ఉంటుంది, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఉంటుంది, బ్లైండ్ వ్యూ మానిటర్, ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే మీకు అడాస్లో యాడ్ అయితే సేఫ్టీ పరంగా. అడాస్ ఒకసారి చెక్ చేద్దాం. ముందు కార్స్ అయితే వెళ్తున్నాయి, సో దాన్ని మనం అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అయితే ఆన్ చేశాను. ముందు వెహికల్ ఏ స్పీడ్లో వెళ్తుంది అదే స్పీడ్లో వెళ్తుంది. అది ఆగుతుంది, చూద్దాం ఇది స్టాప్ అయితేమో. సో చూడొచ్చు ఆటోమేటిక్గా అదే బ్రేక్ అయితే వేసుకుంటుంది, ఏం టచ్ చేయట్లేదు. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అయితే బాగానే పనిచేస్తుంది. ఇంకా సేఫ్టీ పరంగా దీనిలో మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ABS, EBD, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ESC, సో అన్నీ ఉంటాయి. దీనిలో మీకు భారత్ NCAP రేటింగ్ కూడా పొందింది. మీకు బోత్ చైల్డ్ అండ్ అడల్ట్కి 5 స్టార్ రేటింగ్ అయితే కార్కి అయితే వచ్చింది. సో కార్ అయితే మీకు బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంటాయి. టాటా కానీ మహీంద్రా కానీ మీకు బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంటాయి. అండ్ బ్లైండ్ వ్యూ మానిటర్ కూడా ఉంది. మీరు సిగ్నల్ వేసినప్పుడు రైట్ సైడ్ సిగ్నల్ వేస్తే రైట్ సైడ్ వ్యూ మీకు ఇక్కడ కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ సిగ్నల్ వేస్తే లెఫ్ట్ సైడ్ అయితే వ్యూ ఉందో ఇక్కడ మీకు కనిపిస్తుంది బ్లైండ్ వ్యూ. మొత్తం 4 వీల్స్కి డిస్క్ బ్రేక్ కూడా ఉంది. ఒకసారి మనం బ్రేకింగ్ కూడా చెక్ చేద్దాం. రెడీరా? బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, కాకపోతే చాలా నాయిస్ అయితే లోపలికి ఎక్కువ అయితే వస్తుంది. మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు కొద్దిగా వైబ్రేషన్ లోపల ఫీల్ అవుతారు. అండ్ సౌండ్ భయంకరంగా సౌండ్ లోపలికి అయితే వస్తుంది. సస్పెన్షన్ అయితే సాఫ్ట్ ఉంది. మీకు మోస్ట్లీ హైవేలో వెళ్తున్నప్పుడు అయితే మాత్రం చాలా సాఫ్ట్ అనిపిస్తుంది. కాకపోతే ఎప్పుడైతే రఫ్ రోడ్స్లో వెళ్తారో, గుంతలు ఇట్లాంటి వాటిలో వెళ్ళినప్పుడు లోపలికి అయితే మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. దీని మైలేజ్ విషయానికి వస్తే మాత్రం పెట్రోల్ ఇప్పుడు ప్రజెంట్ నేను నడుపుతుంది వీళ్ళు క్లైమ్ చేస్తుంది 18-19 ఆ రేంజ్లో క్లైమ్ చేస్తున్నారు. డీజిల్ కూడా అంతే 19-20 ఆ రేంజ్లో క్లైమ్ చేస్తున్నారు. సో దీని ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసరికి మీకు 42 లీటర్ ట్యాంక్తో వస్తుంది. మేము మైలేజ్ చెప్పా కదా, అడుగుదాం. వాళ్ళు చెప్తుంది అయితే 18-19. మన సబ్స్క్రైబర్కి ఎంత వస్తుందో అడుగుదాం. ఒకసారి ఓనర్తో కూడా మనం మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఈ కార్ వచ్చేసరికి అనిల్ కుమార్ గారిది. తను మన ఛానల్లోకి తీసుకొచ్చారు ఈ కార్ని. కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి కదా, మైలేజ్ గురించి కానీ మొత్తం ఎవ్రీథింగ్ అన్నీ అడుగుదాం. ఫస్ట్ అసలు ఈ కార్ ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? అంటే ఈ సెగ్మెంట్లో నాకు అడాస్ ఇచ్చిన ఫస్ట్ కార్ ఇది. సో నెక్సాన్ ఇది కంపేర్ చేసుకున్నాను. బట్ వేరే ఏమైనా చూసారా? నెక్సాన్ చూశాను, నెక్సాన్ అని వెన్యూ చూశాను. సో వెన్యూ అయితే ఫీచర్స్ చాలా తక్కువ ఉన్నాయి. నెక్సాన్లో వెంటిలేటెడ్ సీట్స్ అన్నీ ఉన్నాయి కానీ బట్ అడాస్ ఈజ్ మిస్సింగ్. అడాస్ కోసం ఎలా అంటున్నారు? అడాస్ ఎప్పుడైనా ఉపయోగపడిందా మీకు రియల్ లైఫ్లో? రియల్ లైఫ్లో మరీ అంతగా ఎక్కువ సిటీ డ్రైవింగ్లో అయితే కష్టము. ఎందుకంటే మనం
20-25 వెళ్ళినా కానీ అది బ్రేక్ వేస్తుంది. ఒకసారి అదే ఎక్స్పీరియన్స్ అయ్యాను. సడన్ బ్రేక్ వేస్తే వెనక నుంచి ఎవరైనా వచ్చి కొడతాను, కొట్టలేదు కానీ ఆ జర్క్ వచ్చింది. బట్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఈజ్ బెటర్, ఎస్పెషల్లీ అవుటర్ రింగ్ రోడ్ మీద డ్రైవ్ చేసేటప్పుడు వీ కెన్ పుట్ ఇట్. అండ్ సడన్లీ ఏదైనా కార్ ఓవర్టేక్ చేసినా మనం బ్రేక్ అప్లై చేయకుండా ఈజీగా అదే అప్లై చేసేసుకుంటాం. ఐ మీన్ మీరు ADAS లో ఎక్కువ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ యూజ్ చేశారు అంతే. అండ్ ఈ కార్ మైలేజ్ ఎంత? ఫస్ట్ అనాలంటే మైలేజ్ అడుగుతారు. పెట్రోల్ ఇంజన్ 1.2 లీటర్ ఇంజన్, డీజిల్కి ఎందుకెళ్ళా, పెట్రోల్కి ఎందుకు వెళ్ళారు? ఐ మీన్ 7L వర్షన్ డీజిల్లో లేదు, ఉంది కానీ మాన్యువల్ ఒకటే మాన్యువల్ ఉంది, ADAS ఆటోమేటిక్ లేదు. సో ఐ మీన్ నేను మా వైఫ్ ఇద్దరం డ్రైవ్ చేద్దామని ఆటోమేటిక్ చూస్ చేస్తాం. ఆటోమేటిక్ పెట్రోల్కి వెళ్ళారు. మైలేజ్ ఎంత వస్తుంది? మైలేజ్ హైవే 13-14 వస్తుంది, బట్ సిటీ 8-9 వస్తుంది. కానీ వీళ్ళు 19 క్లెయిమ్ చేస్తున్నారు కదా? అవును, క్లెయిమ్ చేస్తున్నారు. 19 అయితే రావట్లేదు. మాక్సిమం నేను చూసింది అయితే హైవేలో 14.5 మ్యాక్స్, సిటీలో 8-9 అంతే. అండ్ ఎన్ని కిలోమీటర్స్ దిగారు? అరౌండ్ 4,200. సర్వీస్ అయింది ఒకటన్నా? ఫస్ట్ సర్వీస్ అయింది. తర్వాత మైలేజ్ ఇంప్రూవ్ అయిందా? అంతగా పెద్ద చేంజ్ ఏం రాలేదు, జస్ట్ 1 కిలోమీటర్ అంతే. సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఎంత కాస్ట్ అయింది? ఫస్ట్ సర్వీస్ కాస్ట్ ఏం అవ్వలేదు, ఫ్రీ సర్వీస్. సర్వీస్ రెస్పాన్స్ ఎలా ఉంది? బాగానే ఉంది. నేను నియాన్ మోటార్స్లో తీసుకున్నాను, సో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. మంచిగా రిసీవ్ చేసుకోవడం అంతా. ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్కి వెళ్ళారా? ఇప్పుడు లాంగ్ ట్రిప్స్కి ఎప్పుడైనా? ఐ మీన్ మాది గుంటూరే, సో రెగ్యులర్గా గుంటూరు వస్తూ ఉంటారు. బూట్ స్పేస్ చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పిందేమో 364 లీటర్స్ సంథింగ్ చెప్పారు, కానీ యూజబుల్ 290-295. యాక్చువల్గా అక్కడ ఏమైందంటే వీడు వెనక పార్సిల్ ట్రే ఇవ్వలేదు. సో వితౌట్ పార్సిల్ ట్రే ఇట్స్ 365, బట్ విత్ పార్సిల్ ట్రే 290 వచ్చేస్తాయి. సో అండ్ పార్సిల్ ట్రే యాక్సెసరీ కింద ఇచ్చాడు. మామూలుగా బైక్ అన్ని కార్స్ లో బై డిఫాల్ట్ కూర్చోవాలన్నమాట హైట్ ని. ఏమైనా ప్రాబ్లం అనిపించిందా? అంటే ఐ మీన్ బాగుంది అనిపించింది. యాక్చువల్లీ నేను అంత పాత కార్ కి కొద్దిగా ఎక్కువ ఉండేది, దాంతో పోల్చుకుంటే ఇంకో ఫ్యామిలీ మొత్తం ఎంతమంది మీ ఫ్యామిలీ? 4 members, 2 kids and 2 kids. కిడ్స్ ఏజ్ 1 7 year and 3 year. 3 years. మొత్తం కలిసి మీరు ట్రావెల్ చేస్తారు. బ్యాక్ సీట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వాళ్ళు కూర్చున్నప్పుడు కానీ వాళ్ళు ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా చేశారు? ఏసీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఏసీ పర్ఫార్మెన్స్ అది బాగుంది, డ్యూయల్ జోన్ ఇచ్చాడు కాబట్టి. బట్ ఏంటంటే లెగ్స్ కొద్దిగా టై సపోర్ట్ ఉంటే అండర్ టై సపోర్ట్ కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే బాగుంది. బ్యాక్ సీట్ సౌండ్ ఎక్స్పీరియన్స్, హార్మన్ కార్డన్ స్పీకర్స్, 7 స్పీకర్స్, సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ప్రాబ్లం ఏం లేదు. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా? ఈ కారు అనవసరంగా తీసుకున్నాను, వేరే ఆప్షన్కి వెళ్తే బాగుంది అనిపించిందా? చిన్న మైనర్ ఒకటి సౌండ్ ఎక్కువ వస్తుంది, అదే బయట లోపల సౌండ్ బాగా ఎక్కువ వచ్చేస్తుంది. అవును, ఐ మీన్ ఇంకొద్దిగా ఫైన్ ట్యూన్ అయితే బాగుండేది. అండ్ ప్యాసింజర్ సైడ్ కీలెస్ ఎంట్రీ మిస్ అయింది, ఓన్లీ ఇట్ సైడ్ ఓకే. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ మిస్సింగ్ బికాజ్ 19-20 lakhs పెట్టినప్పుడు. అదే పాయింట్ అవుట్ చేసావు నేను ఇందాక మాట్లాడేటప్పుడు. అండ్ టింటెడ్ గ్లాసెస్ ఇచ్చుంటే బాగుండేది. సో కొన్ని మిస్ అయినాయి కదా, మాక్సిమం ఇచ్చారు. అవును, నేను ఎక్స్పెక్ట్ చేయాలి మహీంద్రా నుంచి ఇన్ని ఫీచర్స్, చాలా వరకు ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మహీంద్రా 3XO సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే, యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తున్నారు, తన ఎక్స్పీరియన్స్ ఈ కార్కి సంబంధించి. మీరు కూడా ఒకవేళ మన ఛానల్లోకి రావాలనుకుంటున్నారు, మీ దగ్గర కొత్త కార్స్ కొన్నారు మన ఛానల్లో చేయనవి, ఒకవేళ మీరు తీసుకురావాలనుకుంటే తీసుకురావచ్చు. లేదు పాత కార్స్ ఉన్నాయి ఎక్కువ కిలోమీటర్స్ తిరిగినాయి అన్నా కానీ మనం ఓనర్షిప్ రివ్యూ అయితే చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర అట్లాంటి వెహికల్స్ ఏమన్నా ఉంటే వాటి డీటెయిల్స్ మీరు మెయిల్ చేయండి, auto@prasadtechintelugu.com ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. మీరు కూడా మన ఛానల్లోకి అయితే రావచ్చు. ఇది వీడియో అయితే మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సెలవు, బాయ్.